सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ఇన్నిటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇన్నిటి పాఠంలో అస్తు ప్రకృతం అనుసరామః. నిన్న మనము నా ధాతు లోప ఆర్ధ ధాతుకి అనే సూత్రంలో మరి మృజః అనే రూపం ఎలా తయారవుతుంది అనే రూపాన్ని చూస్తున్నాము. మరి మృజహలో మరి మృజ అంటే మాటి మాటికి శుద్ధి చేసేవాడు అనే అర్థంలో చెప్పాను. మరి మృజహ అంటే ఈ మృజు శుద్ధ ధాతువు చేత మరి మృజహ అనే రూపం సిద్ధిస్తుంది. అందులో మనము నిన్న యుద్ధం చేసుకున్న తర్వాత మా మృజ్ ఆ ఈ స్థితిలో రీ రిధు పదస్య చ అనే సూత్రం చేత అభ్యాసంలో ఉండే అకారానికి రీక్ ఆగం ప్రాప్తమైందని చెప్పాను. అభ్యాసంలో కాదు, అభ్యాసానికి రిక్ ఆగం వచ్చింది. ఆ రిక్ ఆగం ఎక్కడొస్తుంది అంటే ఆద్యంతో టకితో అని చెప్పాను. ఆద్యంతో టకితో వచ్చి కిత్ ఆగమః అంతే భవతి, కిత్ ఆగమః ఆదిర్ భవతి అని చెప్పుకున్నాము. ఇది కిత్ ఆగం కాబట్టి ఇది ధాతువునకు అభ్యాసానికి అంతిమంలో వచ్చింది. అంటే అభ్యాసం మా ఇక్కడ ఆ అభ్యాసం పక్కలో రీక్ అనే ఆగం వచ్చిందనమాట. అది అంతిమంలో వచ్చింది అభ్యాసానికి. ఆ రకంగా రీక్ వచ్చిన తర్వాత అనుబంధం లోపం చేసుకుంటే కకారం వెళ్ళిపోతుంది, అప్పుడు మరీ మిగులుతుంది. మరీ మృజ్ ఈ స్థితి వరకు చెప్పుకున్నాం మనం నిన్న. దీనికి నోట్స్ రాసిరండి. ఎంతవరకు రాసుకున్నారు నోట్స్? రీగ్ రిధు పదస్య చ అనే సూత్రానికి అర్థం రాసారా? మనకి స్థితి ఏంటి? మా మృజ్ ఆ ఇదేనా, ఇంకేమైనా వచ్చిందా? రీగృదోపదస్య దానికి రాసుకున్నామండి. తర్వాత ఏం రాసింది దానికి ఏం రాసాం? అనేన సూత్రేణ రుకారః ఉపధ అస్య అంగస్య యో అభ్యాసః తస్య రీక్ ఆగమో భవతి ఎంగి పరతః. తర్వాత యస్మాత్ ప్రత్యయ విధి అని దీనికి అంగ సంజ్ఞ అని చెప్పేసి చెప్పుకొని, తర్వాత ఆద్యంతో టకితౌ అనేన సూత్రేణ రీక్ ఆగమః అభ్యాసస్య అంతే భవతి. ఇంత మటుకు రాసుకున్నాం. ఇది యస్మాత్ ప్రత్యయ విధిసినది ఆద్యంతో టకితో ముందు చెప్పండి. ఆద్యంతో టకితో రాసిన తర్వాత రాసుకోమని చెప్పాను. అది ఒకవేళ రాసిన తీసివేయండి. ఇది గిరిధు పదస్య వచ్చిన తర్వాత నికమడే ఆద్యంతో టకితో వస్తుంది. ఆద్యంతో టకితో అనేన సూత్రేణ అట్లా కిత్ ఆగమః అంతే భవతి. అనేన సూత్రేణ కిత్ ఆగమః అభ్యాసస్య అంతే భవతి. అభ్యాసానికి అంతిమంలో వస్తుంది. అభ్యాసస్య అంతే భవతి. అనుబంధ లోపః. సరేనా? రాసుకునేదా? అప్పుడు రాయండి. మా రీక్ కింద రాయండి. మా రీక్ అంటే అభ్యాసం రీక్ వస్తుంది. రీక్ మృజ్ ఆ ఇంతవరకు ఓకేనా? మా రీక్ మృజ్ యా ఉందండి. మృజ్ యా. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, ఇక్కడ యా లేదు కదా, మీరు ఎందుకంటే యా చెప్తున్నారని చెప్పి ఇక్కడ యకారానికి లోపం చేసి చూపించాడండి. మనకు
పూర్వవత్ అని చెప్పి ఇవన్నీ చూపించలేదు, కాబట్టి మనం అక్కడ చూపిస్తున్నాం అంట. అర్థమైందా? ఇక్కడ యా ఉందని మనం ఇంకా తెచ్చుకోలేదు, వాళ్ళు డైరెక్ట్ గా చూపించారు. ఏంటండి అర్థం కాలేదండి? యా యా గురించి చెప్తున్నారు, అది కొంచెం అర్థం కాలేదు. అంటే ఇక్కడ మనము సూత్రంలో మది మృజ పరిశిష్టంలో మధు మృజ్ ఆ ఉంది కదా, ఇక్కడ యా లేదు కదా, యా ఎందుకు చెప్తున్నా మీకు సందేహం రావచ్చు అంటున్నా. ఇక్కడ యా అనేది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ పరిశిష్టంలో వచ్చింది, అక్కడ యకారానికి అంటే ఎంగు ప్రత్యయానికి లోపం చేసిన తర్వాత అచ్చు ప్రత్యయం తీసుకొచ్చిన స్థితిని చూపించాము డైరెక్ట్ గా. అంటే అదంతా పూర్వంలో చెప్పిన విధంగా భావించుకొని డైరెక్ట్ గా ముఖ్యంగా ఏవైతే ఇక్కడ సూత్రాలు పనిచేసాయో అది మాత్రం చూపించాడు అనమాట. మన సిద్ధి మొత్తం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మధు మృజ్ యా అని నేను చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ యకారం ఉంది అని చెప్తున్నాం, ఇంకా ఎంగులో ఉండే యకారానికి లోపం చేయలేదు మనము. ఓకేనా? అందుకే మా రీక్ మృజ్ యా అని రాయండి. అదే కదా మనకు వచ్చింది ఇంతవరకు. అర్థం కాలేదు కదా జీ? ఎవరికైనా అర్థం అయిందా నేను చెప్పిన పాయింట్? ఇప్పుడు అర్థమైందండి. మహోదయ ఇక్కడ యా అనేది కన్ఫ్యూజన్ గా ఉంది మహోదయ. యంగ్ లుక్ అయిందండి, అది లుక్ చేశారు. ఎందుకు చేయలేదు మనము? ఓకే, దానికి ఎందుకు లుక్ చేయలేదు మనం. ఇప్పుడు అట్లే నడుస్తా ఉంది. ఏమంటే దానికంటే ముందు అభ్యాసంలో పనులు జరుగుతున్నాయి, ముందు అభ్యాసంలో చేసుకుంటాం అనే పనులు. ఇప్పుడు చేస్తాం, వచ్చి ఇప్పుడు చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? జీ ఒకసారి చెప్పరా? ఒక్కదు లక్ష్మీ సాయి కుమార్ గారు చెప్పండి. అదే మా మృజ్జ మర్ మృజ్జ ఉంది కదండి, దాని తర్వాత హలాదేహే తోటి ఏమైంది? హలాది మదిలో ఉండే రకాలు వెళ్ళిపోయింది, హలాది శేషాతోటి రకారం వెళ్ళిపోయింది. అయితే మా మృజ్జ అయింది. మా మృజ్ యా, మా మృజ్ యా, దాన్ని మా మృజ్ కలిపాను, లేకపోతే మా మృజ్ యా అవుతుంది. మా మృజ్ యా, యా పక్కన యాలో ఉండే ఆ పక్క దిశాం కదా, అలాగా యాలో యా హలంతము, యా పక్కన యాలో ఉండే ఆ పక్క దిశ. మనం కలిపి చెప్పాను, కలిపి చెప్పాను మా మృజ్ యా అని చెప్పేస్తున్నాను. మా మృజ్ యా పక్క తీయండి, ఇలాంటి కలిపి చెప్పాను, ఇబ్బంది లేదు. ఓకేనా? అది ద్విత్వం చేస్తా అన్నప్పుడు ద్విత్వం చేసుకునేటప్పుడు మీకు అట్లా విడిగా చూపించాలన్నమాట. అది యా కలిపి రాస్తే ద్వితీయ ఏకాచ అవుతుందని చెప్పి దాన్ని అక్కడ పక్కన రాయిపించాను. ఇప్పుడు మనం ద్విత్వం చేసేసుకున్నాం కదా, సమస్య లేదు. అందుకే మధు మృజ్ యా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మళ్ళా ఆద్యంతో టకితోటి మా రీక్ మృజ్ ఆ, మా రీక్ మృజ్ యా, మా రీక్ మృజ్ యా. ఓకే, ఇప్పుడు దానికి ఎదురు రాష్ట్రం రిక్ ఇత్యస్య అనుబంధ లోపః, రిక్ ఇత్యస్య అనుబంధ లోపః. రిక్ ఇత్యస్య అనుబంధ లోప కల్పన కాదు, కంటిన్యూ నడుస్తుందా? నడుస్తుందండి. ఇబ్బంది ఇక్కడ అర్థం కాని పక్షం ఏమైనా ఉంది అక్కడ? ఇక్కడ లేదండి. మా రీక్ మృజ్ యా. ఓకే, ఇంతవరకు అండి. ఇప్పుడు దీనికి ఎదురుగా ఎలా చెప్పాను? రీక్ ఇత్యస్య అనుబంధ లోపః, లే రీక్ ఇత్యస్య, రీక్ ఆగమ, రీక్ అని ఆగమం కదా, రీక్ ఆగమస్య అనుబంధ లోపః. రీక్ ఆగమస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎట్లా అవుతుందండి? బ్రాకెట్ రాసుకోండి, ప్రాక్టీస్ కోసం మళ్ళీ రాపిస్తున్నాను. హలంత్యం, హలంత్యం వచ్చి చెప్తున్నా. హలంత్యం అనేన సూత్రేణ రీక్ ఆగమే అంతిమ కకారస్య ఇత్ సంజ్ఞా భవతి. రీక్ ఆగమే అంతిమ కకారస్య, అంతిమ కకారస్య, రీక్ ఆగమే అంతిమ కకారస్య ఇత్ సంజ్ఞా భవతి.
रीक् आगमे अन्तिम ककारस्य इत् संज्ञा भवति। అస్తు అండి. అప్పుడే తస్య లోపః అదస్య లోపాతో లోపం చేస్తే ఏమవుతుంది? కకారం వెళ్ళిపోతుంది. కకారం వెళ్ళిపోతే మనకి ఏం మిగిలింది? కింద రాయండి. తస్య లోపః అదస్య లోపః. అదస్యం చేస్తే అంటే కనిపించకుండా చేస్తే కకారం ఏమైంది? మరి మృజ్ యా. ఇదేనా? మరి మృజ్ యా. మరి మృజ్ యా. మరి మృజ్ యా. ఓకేనా? మరి మృజ్ యా. ఓకే అండి. ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకున్నాం. మళ్ళా మరి మృజ్ యా అనేది ఇంతవరకు ఇదంతా ధాతు అండి. ఓకేనా? మరి మృజ్ యా. ఇప్పుడు రాసుకోండి. ధాతో, దీనికి ఎదురుగా ధాతో ఇదం అధికార సూత్రం. ఇది యంగ్ ప్రతి అంతిమ రసనాద్యంత ధాతో నియమం ప్రకారంగా సూత్రం ప్రకారం ఇదంతా మొత్తం ధాతు. ఈ ధాతులో కొన్ని అభ్యాసం పేరు పెట్టుకుని దాంట్లో కొన్ని మార్పులు చేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మొత్తం ధాతు కదా, ధాతుతో మళ్ళీ ప్రతి తెచ్చుకుంటాం. రాసుకోండి. అందుకే ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే నంది గ్రహి అదండి. అస్మిన్ అధికారం ఉంది. నంది గ్రహి పచాదిభ్యో ల్యునిన్ యచః. 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 ల్యునిన్ యచః. ఇదేముంటుంది? అనేన సూత్రేణ పచాదిభ్యః ధాతుభ్యః అనేన సూత్రేణ పచాదిభ్యః ధాతుభ్యః అచ్ ప్రత్యయో భవతి. అచ్ ప్రత్యయో భవతి. అనేన సూత్రేణ పచాదిభ్యః ధాతుభ్యః అచ్ ప్రత్యయో భవతి. అచ్ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ రాయండి. రెండు ముందు ప్రత్యయ వచ్చి అచ్ అనే దానికి ప్రత్యయం పేరు పెడుతుంది. ఆ ప్రత్యయం ఎక్కడ కూర్చోవాలంటే పరశ్చ. అదని తెలుసు కాబట్టి డైరెక్ట్ రాయండి. ప్రత్యయ పరశ్చ రాయండి. ఇప్పుడు పక్కన రాలి కదా, ప్రత్యయం పక్కనే వస్తుంది కదా. అంటే మరి మృజ్ యా, దాని పక్కన మరి మృజ్యాకి పక్కన అచ్ ప్రత్యయం పెట్టుకోండి. మధు మృజ్య ఆ. ఓకే? మరి మృజ్య ఆ. మరి మృజ్య ఆ. ఇప్పుడు ఈ స్థితిలో మళ్ళా అనుబంధ లోపం చేస్తాం. ఎలా చేస్తాం? డైరెక్ట్ అచ్ ప్రత్యయ అనుబంధ లోప రాయండి. తెలుసు కదా, అచ్ ప్రత్యయం ముందు చేసాం. హలంత్యంతో అవుతుంది. ఇక్కడ అచ్ ప్రత్యయ అంతిమ చకార సిత్ సంజ్ఞా భవతి. తస్య లోపః అదస్య లోపః. అది తెలిసిందే కాబట్టి డైరెక్ట్ రాయండి. అచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అచ్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అప్పుడు అనుబంధ లోపం చేస్తే ఏం వెళ్తుందండి? రాయండి. మరి మృజ్య ఆ. అచ్చులో చకారం చెప్పింది, ఓకే ఆ మిగిలింది. మరి మృజ్య ఆ. మరి మృజ్య ఆ. మరి మృజ్య ఆ.
ఓకే అండి. ఇప్పుడు దాన్ని యంగో చిచా, యంగో చిచా, యంగో చిచా, అనేన సూత్రేణ ఇది వచ్చి ఏం చేసింది మన దగ్గర మరి మృజ్ యా, యా పక్కనే మొత్తం ధాతు కాబట్టి దాని పక్కన ఆ తీసుకొచ్చాం, అచ్పత్యంగా ఆ మిగిలింది. ఇప్పుడు ఏమైనా యంగో చిచా, యంగో చిచా. ఇక్కడ గుణం యంగులుకో రాలేదండి, అది అభ్యాసంలో గుణం చేస్తుంది, మాకు అభ్యాసంలో గుణం అవసరం లేదు ఇక్కడ, అందుకే వేరే సూత్రం వచ్చింది అన్నమాట. ఇక్కడ మామూలుగా యంగో చిచా వచ్చింది, యంగో చిచా రాసుకునే. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అచి ప్రత్యయే పరతః, అచి ప్రత్యయే పరతః, అనేన సూత్రేణ అచి ప్రత్యయే పరతః యంగంతస్య లోపో భవతి, యంగంతస్య లోపో భవతి, యంగంతస్య లోపో భవతి. అచి ప్రత్యయే పరతః యంగంతస్య లోపో భవతి. అనేన సూత్రేణ అచి పరతః యంగంతస్య లోపో భవతి, యంగంతస్య లోపో భవతి. తో ఏం చేసింది, అచ్చి పక్కన ఉంది కదా, అచ్చిపత్యంగా ఆ ఉంది, అప్పుడు యంగ్ ఏముంది మన ముందు ఉంది, యంగ్ యంగ్ అంతిమంలో ఉంది కదా, దానికి లోపం చేయాలనుకున్నారు. లోపం చేయడం వల్ల యంగంతస్య లోపో భవతి, లోపం చేస్తే ఏమవుతుంది మరి మృజ్ యా వెళ్ళిపోయింది, ఇంతవరకు యా యా తెచ్చుకునే వాళ్ళం, యా తీసేయండి, అప్పుడు ఏమిగుతుంది మరి మృజ్ ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది మరి మృజ్ ఆ, మరి మృజ్ ఆ. ఇప్పుడు వెళ్ళిపోయింది ఈ అకారము. గురుగారు ఇక్కడ లోపం అని డైరెక్ట్ గా రాసేయచ్చా, లేకపోతే లుక్ అని చెప్పి దాని లుక్ ను మళ్ళీ లోపం అని చెప్పాలా? ఇది ఏదంతా చేసాం మనం, లుక్ చేసామా? యంగ్ అయితే లుక్ కదండి. లుక్ చేసాం. గుణో యంగ్ లుక్, ఇదేమంటుంది యంగో చిచ్చా లుక్ చేస్తా అంటుందా? ఒక్క నిమిషం అండి. ఎక్కువ లుక్ చేస్తాండు, ఓకే లోపం అనుకున్నా. అనేసు అచి ప్రత్యయ పరతః యంగంతస్య లుక్ భవతి అనేది, యంగంతస్య లుక్ భవతి, లోపస్థానం లుక్ పెట్టాలి, లుక్ భవతి. లుక్ ఇది కిం అన్నప్పుడు ప్రత్యయస్య లుక్ స్లు లుపః అనేది, లుక్ భవతి. లుక్ ఇది కిం అన్నప్పుడు ఇది రాయండి మళ్ళీ, ప్రత్యయస్య లుక్ స్లు లుపః, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓకే అండి. ఇప్పుడు మళ్ళా ఇదే చెప్తున్నా, అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఇదేమంటుంది అనేన సూత్రేణ ప్రత్యయస్య ఎంగంతస్య లోపో భవతి అని రాసిన తర్వాత మళ్ళీ రాయండి. అది లోపు తప్పు చెప్పండి, పొరపాటున లోప స్థానం లుక్ పెట్టండి, లుక్ భవతి. ఎంగంతస్య లుక్ భవతి అని చెప్పండి, లోపం కాదు, ఎంగంతస్య లుక్ భవతి. ఓకే, లోపస్థానం లుక్ లుక్ పెట్టేసేయండి. ఓకే అండి. అప్పుడు లుక్ ఇతికిమన్నప్పుడు ప్రత్యయస్య లుక్స్ లు లుపః అని రాయండి. రాసిన తర్వాత అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి, ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ఓకే అండి. ఇప్పుడు ఏముంటుంది మనకు, లుక్ అయిపోయింది, అప్పుడు ఏం మిగిలింది మరి మృజ్ ఆ. ఓకేనా, మరి మృజ్ ఆ. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి. ఇప్పుడు అంగసంజ్ఞ పెట్టుకోవచ్చు, రాసుకోండి. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం, యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం.
యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ ప్రత్యయే పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. प्रत्यये परतः पूर्वस्य किं भवति अंग संज्ञा भवति. ओके अंडी. तो अंगस्य इदम् अधिकारसूत्रम्. अंगस्य इदम् अधिकारसूत्रम्. अस्मिन् अधिकारे ఇది మృజేర్వృద్ధిః రాయండి. మృజేర్వృద్ధిః అస్మిన్ అధికారే మృజేర్వృద్ధిః. సూత్రం చూసి రాసుకోండి, తప్పులు రాసుకోవద్దు. మృజేర్వృద్ధిః రాసుకోండి. ఇదేమంటుంది కొటేషన్ పెట్టుకు మృజేర్వృద్ధిః. అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఆర్ధధాతుకే పరతః అంగస్య గుణో భవతి. నిజరంగస్య గుణో భవతి. డైరెక్ట్ రాసింది. అనేన సూత్రేణ అంగస్య గుణో భవతి. అంగస్య గుణో భవతి. అనేన సూత్రేణ అంగస్య గుణో భవతి. వృద్ధి కదండి, గుణం అంటున్నారు. ఏంటండి? క్షమ్యత వృద్ధి అండి. అనేన అంగస్య వృద్ధి భవతి. అంగస్య వృద్ధి భవతి. మృజేరంగస్య అనేన సూత్రేణ అంగస్య వృద్ధి భవతి. అంగస్య వృద్ధి భవతి. ఓకేనా? వృద్ధి కుత్ర భవతి అంగస్య? వృద్ధి కుత్ర భవతి అంగస్య? అంగస్థానం వృద్ధి ఎక్కడ వస్తుంది? అప్పుడు వస్తుంది పరిభాష సూత్రం ఇకో గుణ వృద్ధి అని. ఓకేనా? రాసుకోండి. అంగస్య వృద్ధి కుత్ర భవతి. అంగానికి వృద్ధి ఎక్కడ అవుతుంది? అంగం అంటే ఏంటి? ఇక్కడ అచ్చుప్రత్యయం పక్కన ఉంటే ముందు మొత్తం అంగం. మరి మృజ్ అనేది మృజ్ ఆగదా, అది మొత్తం అంగం. దాంట్లో ఎవరికి చేసుకుంటాం గుణము? సారీ, వృద్ధి ఎవరికి చేసుకుంటాం అంటే అప్పుడు ఇది వస్తుంది. అంగస్య వృద్ధి కుత్ర భవతి. అంగస్య అంటే అంగానికి వృద్ధి అనేది కుత్ర భవతి ఎక్కడ అవుతుంది? అప్పుడు అని ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. ఇకో గుణ వృద్ధి. అనేన సూత్రేణ ఇగంతస్య అంగస్య ఏవ గుణ వృద్ధి భవతి. ఇగంతస్య అంగస్య ఏవ వృద్ధి భవతి. ఇగంత అంగానికి మాత్రం వృద్ధి చేసుకో అని చెప్పింది. ఇగంతస్య అంగస్య ఏవ వృద్ధి భవతి. ఇగంతస్య అంగస్య ఏవ వృద్ధి భవతి. ఇగంతస్య అంగస్య ఏవ వృద్ధిర్భవతి. ఇగంతస్య అంగస్య ఏవ వృద్ధిర్భవతి. ఓకే. తో ఇక్కడ వృద్ధిర్భవతి కాకుండా భవతి స్థానం ప్రాప్తః రాయండి. ప్రాప్తః. ఇగంతస్య అంగస్య ఏవ వృద్ధిర్భవతి. ఇది వచ్చి పరిభాష చేసింది. ఇగంత అంగానికి మాత్రం వృద్ధి ప్రాప్తం అవుతుంది అని చెప్పింది. పరంతు అనేది వచ్చి రాసేయండి.
న ధాతు లోప ఈ కండిషన్ ఉన్నాయి కదా. ఇగంతా ఉంది మరి మృజ్జు మొత్తం అంగం అండి. దాంట్లో ఇక్ అనేది ఎక్కడ ఉందండి? ఇగంతస్య ఇగంత అంగానికి అంతిమ అంగం ఇదేమంటే అంగుకు వృద్ధి అవుతుంది చెప్పింది. వృద్ధి ఎక్కడ చేసుకుంటే ఇక్కులకు మాత్రమే చేసుకో. మృజంగుకి ఇక్కు అంటే మృజ్జులో ఉండే రూగు ఉంది కదా, మృజ్జులో ఆ రుకారానికి వృద్ధి అవుతుంది. ఓకే, వృద్ధి ప్రాప్తం అయితే ఇప్పుడు ఇది వచ్చిందన్నమాట. నా ధాతు లోప ఆర్ధ ధాతుకే రాసుకోండి. నా ధాతు లోప ఆర్ధ ధాతుకే, నా ధాతు లోప ఆర్ధ ధాతుకే. రాసుకుంది. యస్మిన్ ఆర్ధ ధాతుకే ముందు రాసుకునేది ఏమంట. యస్మిన్ ఆర్ధ ధాతుకే పరతః यस्मिन् आर्धधातुके परतः धातोरवयवस्य लोपः भवति. धातोरवयवस्य लोपः भवति. धातोरवयवस्य लोपः भवति. तस्मिन्नेव आर्धधातुके परतः तस्मिन्नेव आर्धधातुके परतः यह वृद्धि प्राप्तः सह न भवति. ఏది వృద్ధి ప్రాప్తమవుతుందో అది కాదు. యహ వృద్ధి ప్రాప్తః సహ నా భవతి. ఇక్కడ ఎవరైనా దీన్ని ఈ సూత్రం వినియోగించగలరా అండి మీరు? ఏ రకంగా అని చెప్పి దీన్ని ఇక్కడ వినియోగించగలరా? నా ధాతు లోప ఆర్ధ ధాతుక అనే సూత్రం ఇక్కడ ఏ రకంగా అది వినియోగించబడింది అంటే ఏ రకంగా నిషేధించబడింది? వృద్ధి అనే సూత్రం వచ్చి వృద్ధి చేస్తా అంటే ఇగంత అంగం ఉంది కాబట్టి అది వృద్ధి చేసుకుంటా అంటే ఇది వద్దంటుంది. ఎందుకు వద్దంటుంది చెప్పగలుగుతారా? నేను ప్రయత్నం చేస్తానండి. లక్ష్మీ సాయి గారు చెప్పండి. ఇప్పుడు మరి మృజ్ ఈ అచ్చు వచ్చింది కాబట్టి ఇదంతా ఆర్ధధాతుకము. మరి మృజ్ అనేది ఆర్ధధాతుకమా? కాదు, అచ్ ప్రత్యయము ఆర్ధధాతుకం. ఓకే, తింగు సిత్తి భిన్నమైంది కాబట్టి తింగు కాదు సిత్తి కాదు, అందుకే దీన్ని ఆర్ధధాతుకం అంటాం. ఓకే, ఆర్ధధాతుకము. ఆర్ధధాతుకం వచ్చినప్పుడు ఈ అంగములో వృద్ధి జరుగుతుంది. జరగాలి అంటే ఇక్కడ అంగం ఇగంతమైన అంగము. ఈ మరీ మృజులో ఈ రుకారం అనేది ఇగంతమైన అంగము. ఇక్కడ వృద్ధి జరగాలి. కానీ ఇక్కడ ఈ సూత్రం ప్రకారంగా నా ధాతు లోప ఆర్ధ ధాతుకే అనే సూత్రం వలన ఇది ఏం చెప్తుంది? ఆర్ధ ధాతుకే పరతః ధాతోహో అవయంలో కనుక లోపం జరిగితే ఈ వృద్ధి జరగాల్సింది జరగదు అని చెప్తోంది. అది ఎందుకు జరగదు? అవయవ లోపం జరిగింది కాబట్టి. అవయవ లోపం ఎవరు చేశారండి? ఎంగోచి అనే సూత్రము ఎంగోచిచ్చ వచ్చి ఏం చేసింది? లోపం చేసింది. ఆ ఎంకు లోపం ఎంకు లోపం చేసి దాని సమస్య ఏంటి? ఎంగు లోపం చేసి అది వెళ్ళిపోయింది. అది ఎంగు ఉండింటే మనకు లోపం ఇంకా వృద్ధి అయ్యేది కాదు. మంచి పని అయిపోయింది. ఎంగుక లోపం చేస్తే అది వెళ్ళిపోయింది, అడ్డం తప్పిపోయింది కదా మనకు. ఇప్పుడు వృద్ధి చేసుకుంటాం. అందుకే రీక్ లో కిత్ అయింది కదండి. రీక్ లో అది కిత్ అయింది కదా, ఎంగులో గిత్ అయిందా? అదండి. లుక్స్ లు లుపహ కాదండి, కొంచెం దగ్గర వచ్చి ఇంకా వేరే వాళ్ళు పర్వాలేదు, మంచిగా ప్రయత్నం చేశాను, చాలా సంతోషం లక్ష్మి గారు. ఎవరు నెక్స్ట్? నేను ప్రయత్నించిన అండి. శృతి గారు. ఒక్క నిమిషం అండి, శృతి చెప్పండి.
అక్కడ ఏమవుతుందంటే కనుక ఆ ఎంగోచి వచ్చిన తర్వాత యకారానికి ఎంగోచిచ్చ పూర్తి చెప్పండి సూత్రం. ఎంగోచిచ్చ అనే సూత్రం. ఎంగోచిచ అచి వల్ల అచి ప్రత్యయం వల్ల యకారానికి లోపం అయింది. కాబట్టి ఆ ప్రత్యయానికి ముందున్న అంగంలో లోపం వచ్చింది కదా ఈ కారణం వల్ల. ఆ, అచి కారణం వల్ల అదే జీ. దానికి అప్పుడు అదే ప్రత్యయాన్ని ఉపయోగించి మళ్ళీ సార్వధాతుక అర్ధధాతుక యోహో సారీ ఈ మృజేర్ వృద్ధి. మృజేర్ వృద్ధి వచ్చి దాన్ని వృద్ధి చెయ్యలేదు. ఆ. ఎందుకు? ఎందుకంటే కనుక నధాతు లోప అర్ధధాతుకే ఆ ధాతుకి లోపం వచ్చింది కదా మనకి అది మొత్తం అది ప్రత్యయం వచ్చిన ధాతు ఉంది కదా ముందు మొత్తం కలిపి ఆ మొత్తం పదార్థం అంతా దాని వల్ల ఈ అచ్చి వల్లే దాంట్లో లోపం వచ్చింది. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ దానికి వృద్ధి మనం చెయ్యలేము. ఓకే, అతి ఉత్తమం, సంతోషం అండి. దీని ఇంకా కొంచెం ఏదో కొంచెం ఎక్కువగా వాళ్ళు ఇంకా సింపుల్ గా చెప్పగలుగుతా? వాళ్ళు చెప్పారు ముందు, వాళ్ళు లక్ష్మి గారు చెప్పారు, సింపుల్ గా చెప్పాలి. చెప్తాను. యంగ్ కి ఒకసారి లోపం జరిగింది కాబట్టి మళ్ళీ ఇక గుణం గాని వృద్ధి గాని చేయటానికి వీలు లేదు అని చెప్పింది. అవును, మరి మనకి అక్కడ యంగో చిచ్చిలో జరిగింది కాబట్టి వృద్ధిలో జరిగింది. దాని సంబంధం అదేమో ఎంగొచ్చి వచ్చి ఎంగుకు లోపం చేసింది, మృజ వృద్ధి వచ్చి వృద్ధి చేస్తా ఉంటుంది. దానికి సంబంధం ఉంది అంటే ప్రత్యయానికి ఒకసారి జరిగింది. అచి ప్రత్యయం వల్లే జరిగింది కదా. అచి అనేది అర్ధధాతుక ప్రత్యయము. ఆ అర్ధధాతుక ప్రత్యయం వల్లనే ఎక్కలో యకారానికి లోపమైంది. అదే అండి ముఖ్యమైన విషయం ఏంటంటే అది ధాతుక ఎంగక లోపం జరిగింది, అచ్చు నిమిత్తం చేసుకుని లోపం చేశాం. ఇప్పుడు నువ్వు మళ్ళీ కూడా ఇక్కడ వృద్ధితో అంగానికి గుణం చేస్తున్నావు, వృద్ధి చేస్తున్నావు కదా, అది కూడా అచ్చుకు నిమిత్తం చేసుకుని వృద్ధి చేస్తున్నావు అన్నమాట. అచ్చుకు నిమిత్తం చేసుకుని వృద్ధి చేస్తున్నావు కాబట్టి అది కాదు అని చెప్పింది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాను మళ్ళీ. ఏం ప్రశ్న వేస్తున్నాను? ఇదేమంటుంది? మృజేర్ అంగస్య వృద్ధిని భవతి అంటుంది. మృజ అంగానికి వృద్ధి చేసుకో అంటుంది, కానీ పక్కన అచ్చు నిమిత్తం ఉంటే కాదు. సార్ధాతుక ఆర్ధాతుకయోహో పోయిన సదన్న ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అప్పుడు గుణం అయింది, అందుకే వద్దని చెప్పింది. ఇక్కడ ఏం నిమిత్తం తీసుకోలేదు, అచ్చుమిత్తం నిమిత్తం తీసుకోలేదు. మళ్ళీ ఎందుకు ఆగుతుంది ఇక్కడ? సార్ధాతుక ఆర్ధాతుకయో అంటే అది పక్కన సార్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటేనే అది అంగానికి గుణం చేసింది అన్నమాట. ఇది అలా అనడం లేదు. ఊరికే మృజ అంగం ఉంటే అయిపోయి దానికి గుణం చేసేస్తుంది. ఇప్పుడు ఎంగో చిచాతోటి అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే ఏ విధంగా అయితే ఎంగిక లోపం అచ్చు ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఎంగిక లోపం చేశాం. అలాగే ఇది అచ్చు ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం చేస్తా వృద్ధి చేస్తా అని చెప్పడం లేదు. ఊరికే మృజ అంగానికి వృద్ధి చేస్తా అంటుంది, అంగానికి వృద్ధి చేస్తా అంటుంది, పక్కన ఉండాలని చెప్పలేదు. మళ్ళీ ఎందుకు ఆపింది? అది నిమిత్తం లేదు కదా. ఊరిక మృజ అంగానికి వృద్ధి చేస్తుంది అంతే, పక్కన ఉండాల్సిన అవసరం లేదు దానికి సూత్రానికి. మృజ వృద్ధి వచ్చి వృద్ధి చేయాలంటే పక్కన వర్ణంతో పని లేదు, పక్కన ఆర్ధాతుకంతో పని లేదు. నీకు సమాధానం ఏం చెప్తారు? కాదు కదా, ఏదో ఒక ప్రత్యయం లేకుండా అసలు ఏమీ కాదు కదా. మృజి కనపడంగానే దానికి వృద్ధి చేయలేం కదా. ఎందుకంటే మృజ వృద్ధి అది అడగటం లేదు. సార్ధాతుక ఆర్ధాతుక వచ్చి పడింది, ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి గుణం అని చెప్పింది. అలాగా మృజ వృద్ధి అలా అడగడం లేదు, పక్కన నాకు ఎవరైనా ఉండాలని చెప్పి. ఊరికే మృజ అంగానికి వృద్ధి చేస్తా అంటుంది. ఇప్పుడు ఒక నిమిషం, ఏ ఆర్ధాతుక ప్రత్యయానికి నిమిత్తం చేసుకొని అయితే నువ్వు ఎంగిక లోకు చేసావో మళ్ళా తస్మిన్నే ఆర్ధాతుకే పడత మళ్ళీ అదే ఆర్ధాతుకాన్ని నిమిత్తం చేసుకొని మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకుని గుణం కానీ వృద్ధి కానీ చేసుకుంటే వద్దంటుంది. మళ్ళీ అదే ఆర్ధాతుక నిమిత్తం చేసుకోవడం లేదు కదా. ఎంగో చిచ్చా వచ్చేసి ఎంగుకు లోకు చేయడంలో అచ్చు నిమిత్తం అయింది. ఇక్కడ మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకోవడం లేదు. ఇది పక్కన అడగడం లేదు, నాకు అచ్చు పక్కన ఉండాలి అని చెప్పి. ఆర్ధాతుక అచ్చుపత్యం ఉంటేనే నేను గుణం చేస్తా అని చెప్పి వృద్ధి చేస్తా అంటే అనడం లేదు. అది వీరికి అంగానికి వృద్ధి చేసుకుంటా అంటుంది. అర్థమైందా ప్రశ్న? అర్థమైందండి, కానీ ఏది ఆపుతుందో తెలియదు. మృజేర్ వృద్ధి అంటే మృజ్ అన్న చోట వృద్ధి జరుగుతుంది. అదే మృజ్జి విశేషంగా మృజ్జికి వృద్ధి చేయడం కోసం వచ్చిందండి ఇది. కానీ పక్కన ఏం అవసరం లేదు, వృద్ధి చేయడానికి.
ఏదైనా జరిగిపోతుంది అంతే. కాబట్టి వృద్ధి జరగచ్చు. జరగాలి. మరి ఎందుకు వద్దంటుంది ఇక్కడ? ఎందుకు జరగడం లేదు? అంటే మనకి కావలసిన వివక్షేత సరిపోయింది కాబట్టి దీనికి సమాధానం ఉంది. అనుకున్న ఇంకా చెప్తారండి. ఓకే, ఉత్తమ ప్రయాస అందరూ బాగానే చేస్తున్నారు. ఇంకెవరైనా చెప్పగలుగుతారండి? ఏదో లక్ష్మీనాథి గారు ఏదో చెప్పారు, మధ్యలో అడిగారు. జీ ఆచార్య మహోదయ, చెప్పండి. అదే గురుజీ, అయితే ఇంతకుముందు మనం అనుకున్నట్టే చర్చించుకున్నప్పుడే అవయవానికి ధాతువుకు లోపం జరిగినప్పుడు దానికి గుణం గాని మళ్ళీ అదే నిమిత్తం చేసుకొని గుణం గాని బుద్ధి గాని చేసుకుంటే జరగదు అన్నారు. అయితే ఇక్కడ సార్వధాతుకం లేదు, కానీ మరి మృజే వృద్ధి అని వచ్చేసి ఈకులకు గుణం చేస్తా అంటుంది. కానీ మనకు ఇక్కడ ఆల్రెడీ రూపం వచ్చేసింది. మరీ మృజ అకారం ఉంది. ఆ అకారం జకారంలో కలిసిపోతే మనకు రూపం శుద్ధిస్తుంది. తర్వాత విసర్గం అది ఎప్పుడు మరి మృజాలో ఇది నా ధాతు లోప ఆది ధాతుకే వచ్చేసి నిషేధించింది కాబట్టి అది కలిసిపోయింది అన్నమాట. ఇప్పుడు వృద్ధి చేస్తా ఉంటుంది. నేనేమంటున్నాను, అది నిలబెట్టేకి అవకాశం లేదు. నా ధాతు లోప ఆది ధాతుకే నా ధాతు లోప ఆది ధాతుకే. ఎందుకు? నువ్వు ఏ ఆది ధాతు ప్రత్యయాన్ని అయితే నిమిత్తం చేసుకొని ఎంగిక లోపం చేశావో మళ్ళీ అదే ఆది ధాతుక నిమిత్తం పక్కన ఉంటే నువ్వు అంగానికి వృద్ధి చేసుకుంటే అది కాదు. ఇది మృజ వృద్ధి అనేది ఆది ప్రత్యయ నిమిత్తం చేసుకోవడం లేదు. ఇది వీరికి అంగానికి వృద్ధి చేస్తా ఉంటుంది. అందుకే లోపం మనం వృద్ధి చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోలేదు? ఎందుకు నిలబెట్టేసింది? అంగం ఎట్లా అవుతుంది? ఎప్పుడైనా కూడా దాని ముందు ఒక ప్రత్యయం ఉంటేనే అంగం అవుతుంది కదా. ఇది ముఖ్యమైన పాయింట్. అది సరే, అది పక్కన వృద్ధి చేసుకోవడానికి అంగం అది ఆధార ప్రత్యయం అడగలేదు. కానీ అంగం అని పేరు వచ్చింది. అంగం ఎందుకు పేరు వచ్చింది? ఆ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి అంగం అని పేరు వచ్చింది. ఇది ఆ ప్రత్యయం పక్కన లేకుండా అంగం అని పేరు పెట్టుకునే వాళ్ళం కాదు. ఆ ప్రత్యయం ఉంది కాబట్టి అంగం అని పేరు వచ్చింది. అందువల్లనే అంగాన్ని చేసుకుంటున్నావు. అంటే ఆ రకంగా అంగ సంజాన్ని పేరు పెట్టడం కోసం నిమిత్తం అయింది కదా. అందుకే ఇది నిలబెట్టేసింది. అతి ఉత్తమం అండి. అర్థమైందని ఇప్పుడు అందరికి అంటే చెప్పారు, మీకు మనసులో భావన ఉండొచ్చు. అంగ సంజయ్ పేరు పెట్టడానికి ముందు ఆ అచ్చు ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి ప్రత్యయ పరత అంగస్య అని చెప్పాం. ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి అని చెప్పాం. అక్కడ అచ్చు ప్రత్యయం పక్కనే ఉంది కాబట్టి ముందుకి అంగం పేరు వచ్చిందన్నమాట. అంటే అంగం పేరు పెట్టడం కోసం అది నిమిత్తమైంది కదా. అది నిమిత్తమైంది కాబట్టి నీకు గుణం వచ్చింది, లేదంటే వృద్ధి వచ్చింది. లేదు వృద్ధి రాకపోదు. ఇది ముఖ్యమైన పాయింట్. అర్థమైంది ఇప్పుడు? ఇది విషయం. అస్తోని అతి ఉత్తమం, సంతోషం. రాసుకోండి. ఏం రాసుకోండి ఇప్పుడు? ఇప్పుడు యస్మిత్ అర్ధధాతుకే పరతః ధాతురవయవస్య లోపో భవతి తస్మిన్నేవ ఆర్ధధాతుకే పరతః యః వృద్ధి ప్రాప్తః స న భవతి. వృద్ధి అందుకు కాలేదు. కాకపోతే మనకు మరి మృజ్ ఉంది, కలిపేస్తే మరి మృజ అయిపోయింది. అన్ని కింద కలిపిదాన్ని మరి మృజ అయిపోయింది. మరి మృజ దానికి ఎదురుగా జాలో ఉండే అనేది ఏంటి? కృదత్తింగ్ తోటి కృతి ప్రత్యయం అంట. అందుకే కృదత్తింగ్ అనేనా అచ్చు ప్రత్యయ కృతు సంజ్ఞా భవతి. దానికి ఎదురుగా అనేనా అచ్చు ప్రత్యయ కృతు సంజ్ఞా భవతి. కృతు సంజ్ఞా భవతి. పునః దేనికి వస్తుందండి? అచ్చు ప్రత్యయానికి అండి. అచ్చు తీసుకొచ్చాం కదా, నంది అచ్చు ప్రత్యయానికి. అచ్చుగా మిగిలింది కదా ఆ ఆకారానికి. ఎందుకంటే తింగు భిన్నమైంది కదా. తింగు 18 ప్రత్యయాలు కానీ ఏవైతే ఉందో అవన్నీ మొత్తం కృత్ అని పేరు అన్నిటికీ. అందుకే కృదత్తింగ్ అనేన సూత్రేణ అచ్చు ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. అచ్చు ప్రత్యయాంతస్య కృత్ సంజ్ఞా భవతి. అచ్చు ప్రత్యయాంతస్య కృత్ సంజ్ఞా భవతి. కృత్ అని పేరు పెట్టింది. కృత్ అని పేరు పెట్టిన ఎవరు వచ్చారు? కృత్ తద్ధిత సమాసాశ్చ రాయండి. కృత్ తద్ధిత సమాసాశ్చ. ఇదేమంటుంది? కృత్ సమాసాశ్చ అనేన సూత్రేణ
కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి కృదంతస్య కిం భవతి ప్రాతిపదిక సంజ్ఞా భవతి ఓకే అండి అంటే ఇది కృదంత అంతిమంలో మరి మృజ జాలో ఉండే ఆ కృతి ప్రత్యయం ఇప్పుడే పెట్టుకున్నాం అచ్చికి ఆ కృతి సంధ్య అని చెప్పి ఆ కృతి ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ కృతి ప్రత్యయం అంతిమంలో ఉంటే ఆ మొత్తానికి ఈ సూత్రం వచ్చి కృతి ప్రత్యయం అంతిమంలో ఉంటే కృదంతానికి మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి ప్రాతిపదిక అని పేరు వస్తుంది ఓకే ప్రాతిపదిక అని పేరు వస్తుంది కృదంతస్య కిం భవతి ప్రాతిపదిక సంజ్ఞా భవతి ఓకేనా ఆ మొత్తానికి వచ్చింది ప్రాతిపదికం పేరు వచ్చింది ప్రాతిపదికం పేరు పెట్టానే వస్తుంది జ్ఞా ప్రాతిపదికాత్ అధికారంలోకి వెళ్ళాలి ఎందుకంటే జ్ఞా ప్రాతిపదికాత్ అధికారంలోకి వెళ్ళి మనం సూ తెచ్చుకోవాలి ఎందుకంటే మరి మృజ వచ్చింది మరి మృజ విసర్గం కావాలి విసర్గం కావాలంటే జ్ఞా ప్రాతిపదికాత్ ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే సు ఔ జస్ట్ డాష్ డాష్ పెట్టి ఇతో అగ్రే పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి పూర్వవత్ మొత్తం విసర్గ ప్రక్రియ భాగాలు చెప్పుకున్నారు అదే విధంగా ఇక్కడ విసర్గం రావడానికి ప్రక్రియ మొత్తం అదే విధంగా ఉంటుంది పూర్వవత్ సర్వం కృత్వా విసర్గ భవతి అనండి పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి లేదంటే పూర్వవత్ సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి అప్పుడు మరీ మృజ అని రూపం సిద్ధిస్తుంది మరీ మృజ ఇది రూపం సిద్ధ్యతి మరీ మృజ ఇది రూపం సిద్ధ్యతి అర్థమైందండి దీంట్లో మహోదయ ఒక్కసారి చెప్పరా పూర్వవత్తు సర్వాణి కార్యాన్ని కృత్వా విసర్గ భవతి విసర్గ అంటే అన్ని పనులు చేసుకొని అంటే పూర్వవత్ ముందు చెప్పిన విధంగా చేసుకొని సర్వాణి కార్య అన్ని పనులు చేసుకొని విసర్గం వస్తుంది విసర్గ భవతి అంటే పూర్వవత్ అంటే పూర్వంలో చెప్పిన విధంగా అని ఈ రకంగా మరీ మృజ ఇది రూపం సిద్ధ్యతి అని రాస్తాం లాస్ట్ లో అర్థమైందండి ఇప్పుడు ఇంకొక సందేహం ఉందా క్యారెక్టర్ వచ్చేసింది ఇప్పుడు ఓకే ఇక సరీసృప ఉందండి ఏంటండి ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా ఉంటుంది మరీ మృజలాగా సరీసృప అక్కడ మరీ ఉంది ఇక్కడ సరి ఉంది ఆ తర్వాత మృజ్ ధాతు ఇది శ్రిప్ ధాతు ఏ ధాతులే శ్రిప్ సకారానికి రుకాదు అక్కడ మృవులో రు ఉంది కదా అట్లా సకారంలో రు ఉంది అంతే అక్కడ మృజ్ అన్న ఇక్కడ శ్రిప్ అంటున్నాం అంతే ఓకే కాబట్టి ధాతు ఏంటి శ్రిప్లు గతవు శ్రుప్లు గతవు ఇది ధాతు అండి రూపం ఏంటి తయారు చేయాలి మనం సరీసృప ఒకసారి గమనించండి ఉదిగా సరీసృప చాలా మంది రాశారు కూడా చాలా చక్కగా రాశారు సరీసృప అంటే సరీసృప అంటే ఏమిటి అంటే పాకుతుండేది పాకుతుండేది పామే కదా పాకుతూ పాకుతూ ముందుకెళ్తుంది అలా మాటి మాటికి పాకేటువంటి సరీసృపం అంటే పాము మాటి మాటికి పాకుతుండేది పామే కదా అందుకే దాన్ని సరీసృప అని చెప్పాం మాటి మాటికి పాకుతూ ఉంటుంది కాబట్టి దాని పాము అనేది అంటే వాటిని సరీసృప మాటి మాటికి పాకేటువంటిది దాన్ని ఏమంటాం ఆ పామును సరీసృప అంటాం ఏదైనా కానీ పాకుతున్నటువంటి ఏదైతే మాటి మాటికి పాకుతూ ఉంటుందో చిన్న క్రిమి కీటకాలు కూడా కావచ్చు సరీసృపాలు కావచ్చు బల్లి అది బల్లి పాకదండి బల్లి పాకుతుందా బల్లికి బాగా 4 కాళ్ళు ఉన్నాయని బాగా ముందు అడుగులు వేసిపోతుంది అది పాములే పాములు చిన్న చిన్న పురుగులు ఉంటాయి అది పాకుతూ ఉంటుంది అని ఎక్కువగా మనకి పామే అది పాకుతూ పాకుతూ పోతుంది అన్నమాట అస్తు అందుకే సరీసృప అంటే మాటి మాటికి పాకేటువంటి ప్రాణి పేరు పాము అని మాటి మాటికి పాకేటువంటి సరీసృపాన్ని ఉపయోగించేటప్పుడు ఇది ఉపయోగిస్తామట జెర్రీ అట్లాంటివి కూడా వస్తాయండి ఏంటండి
మిల్లీఫీట్ సెంటీమీటర్ అంటాం కదా. మొత్తం అంటే అన్ని తీసుకోవచ్చు. పాకెట్ వంటిది ఏదైతే ఉందో దాన్ని అన్నింటిని తీసుకోవచ్చు. అంటే మాటికి పాకేది, అది మాటికి పాకేది పామే కదా. ఎక్కువ ఇంకా మిగిలిన కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక పామని కాదు, ఒక ఎగ్జాంపుల్ గా పామని చెప్పా. అంటే పాకెట్ వంటి అన్ని ప్రాణులు, ఏ ప్రాణి అయితే ఉందో. ఓకేనా? అస్తు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ మృజేద వృద్ధి వచ్చింది మనకు. మృజేద వృద్ధి స్థానంలో ఇక్కడ పుగంత లఘు పదస్యచ ఇది సూత్రం అండి. ఏంటి? పుగంత లఘు పదస్యచ అనే సూత్రం గుణం ప్రాప్తం అవుతుంది అంతే. అక్కడ మృజేద వృద్ధితో గుణం ప్రాప్తమైంది, వృద్ధి ప్రాప్తమైంది. ఇక్కడ పుగంత లఘు పదస్యచ అనే సూత్రం చేత గుణం ప్రాప్తం అవుతుంది. ఇదే విశేషత అండి. ఇది వచ్చి గుణం చేస్తా అంటుంటే ఈ నా ధాతు లోప ఆది ధాతుకి అని చెప్పి నిషేధిస్తుంది. ఎందుకంటే పుగంత లఘు పదస్యచ అనే సూత్రం గుణం చేయాలంటే పక్కన ఆర్ధాతుగా అడుగుతుందండి. ఆర్ధాతం పక్కన ఉంటే గుణం చేస్తుంది. కాబట్టి ఇది ఆర్ధాతం పక్కన ఉంటే గుణం చేస్తా అంటున్నా అండి. కాబట్టి అది కాదు. ఇక్కడ ఏమిటి? శ్రిప్ ఉందండి. ఇక్కడ మది మృజ్ స్థానంలో మది శ్రిప్ వస్తుంది. ఇక్కడ మది మృజ్ ఈ స్థితిలో మనం మృజ వృద్ధి వచ్చింది కదా. ఇక్కడ సరి శ్రిప్ ఈ అవస్థలో పుగంత లఘు పదస్యచ అనే సూత్రం గుణం ప్రాప్తం అవుతుంది. అప్పుడు ఈ సూత్రం వచ్చి నిషేధిస్తుంది అంతే. ఇది ఒక్కటి విశేషం అండి, అంతే. అంతకని ఏం లేదు మిగతా అంతా. కాబట్టి శ్రిప్లిది గతవులో ఉపదేశే భూవాదయో ధాతవ అనే సూత్రం చేసి ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత మళ్ళా ఉపదేశే అజను నాసిక ఇత్ అనే సూత్రం చేత లిరు ఉంది కదా. శృప్లిరు లిరులో ఉంటే లిరుకాలం మొత్తం అచ్చండి. ఇది అచ్చులో వస్తుంది కదా. ఈ ఉన్ రు లిరుక్కు లిరు అనే అచ్చులో ఉంది కదా. అంటే లిరు అనే అచ్చు. కాబట్టి ఉపదేశే అజను నాసిక ఇత్ అనే సూత్రం వచ్చేసి ఈ అచ్చుకి ఇత్ అని పేరు పెట్టింది. ఇత్ అని పేరు పెట్టగానే తస్య లోప అదర్శనం లోపల లోపం అయిపోయింది. అప్పుడు ఏం మిగులుతుంది? శ్రిప్ మిగులుతుంది. ఏం మిగులుతుంది? శ్రిప్ మిగులుతుంది. తర్వాత మనం ద్విత్వం చేసుకోవడము సంజ్ఞంగోతోటి శ్రిప్పు యా శ్రిప్పు యా మళ్ళీ ఉదత్తు వస్తుంది. సది శ్రిప్పు యా మిగిలినంతా మది మృజాకి సమానంగానే. కేవలం ఏం మార్చాము? మృజేది వృద్ధి స్థానంలో పుగంత లఘు పదస్యచ అని పెట్టుకోవాలి. దాంతో గుణం ప్రాప్తమవుతుంది. ఇది వద్దు అంటుంది అంతే. ఇక్కడ మృజ్ స్థానంలో రుకారానికి వృద్ధి చేస్తుంది. ఇక్కడ శ్రిప్పు స్థానంలో రుకార స్థానం గుణం చేస్తా అంటుంటే ఇది కాదు. ఎందుకంటే ఒకటే నిమిత్తం ఉంది. ముందు ఎంగుకి నిమిత్తం అచ్చుకి నిమిత్తం చేసుకుని ఎంగుక లుక్కు చేసేసావు. ఇప్పుడు మళ్ళీ అదే ఆర్ధాతుకాన్ని అచ్చుపత్యాన్ని నిమిత్తం చేసుకొని గుణం చేస్తా అంటే ఇది కాదు అని చెప్పి నిషేధించింది. నిషేధిస్తే పక్కన అచ్చుపత్యం దీంట్లో పాల కలిసిపోయి సది శ్రిప పూర్వం లాగానే విసర్గం తెచ్చుకొని సది శ్రిప మాటికి పాకేటువంటి ప్రాణిని సదిశ్రిప అంటాం. అంటే పామును సదిశ్రిప అని అంటాము. ఈ రకంగా మనకు నా ధాతులోప ఆది ధాతులో ఉండేటువంటి రూపసిద్ధి ఈ రకంగా పూర్తవుతుందండి. ఇప్పుడు ఇంకా సందేహం ఉందో చెప్పండి. ఈ ధాతువు సుప్రులు అంటే శ్రు మామూలుగా హిందీలో అయితే శ్రిప్లిరి అంటాం. శ్రిప్లిరి మనకు రు అంటాం కాబట్టి దానికి నేను కూడా అలా చెప్పేస్తున్నాను. శ్రుప్లిరు మాకైతే శ్రిప్లిరి అంటాం. మొత్తానికి లిరు అనే అచ్చుల్లో ఉంది కాబట్టి దానికి ఉపదేశ అజయ నాసిక ఇత్తు తోటి అది ఇత్తు సంజయం పెడుతుంది. తర్వాత తస్యలోప ఆదర్శం లోపతోటి లోపం అయిపోతుంది, కనిపించకుండా పోతుంది. ఆ రకంగా ఇది కూడా మనకు రూపం మది మృజాకి సమానంగా సిద్ధిస్తుందండి. ఓకేనా? అందుకే చాలా మంది రాశారు. మిగిలిన వాళ్ళు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. ఇదే విధంగా ఏం మార్చాల్సిన అవసరం లేదు. మృజ వృద్ధి స్థానంలో అనే సూచన అంగస్య వృద్ధి భవతి అని చెప్పాం. ఇక్కడ అనే సూచన ఆర్ధాతుకే పదత అంగస్య గుణో భవతి అంటాం. ఇది ఆర్ధాతుకం పక్కన ఉంటే చేస్తున్నాం అట. ఆర్ధాతుకు అడిగింది కాబట్టి స్పష్టంగా పక్కన అచ్చుపత్రి ఆర్ధాతుకమే కదా, కాబట్టి గుణం చేస్తా అంటే వద్దని చెప్పింది. వద్దని చెప్తేనే మా కలిసిపోయాయి, అంతేం లేదు. కలిసిపోయి విసర్గం తెచ్చుకుంటే మరి మృజాకి సమానంగానే సది శ్రుప అనే రూపసిద్ధి కూడా సిద్ధిస్తుంది మనకు. ఇది మనకు 4వ సూత్రం అండి. నా ధాతు లోప ఆర్ధ ధాతుకి. క్లారిటీగా ఉందండి అందరికి? జీ గురుజీ జీ చెప్పండి. ఓం గురుజీ. జీ ఇక్కడ మనకు ఈ సూత్రంలో మరి మృజ తర్వాత దానికి ఉదాహరణ సూత్ర రూపసిద్ధిలో
శ్రీ ప్లిది గతౌ శ్రీ ప్లిది మహోదయ దాంట్లో దాతో రేఖాచో హలాదే క్రియ సమాభిహారే యంగ్ కాకుండా ఇంకొకటి సూత్రం ఇచ్చారు మహోదయ, నిత్యం కౌటిల్యే గతౌ. దీని ద్వారా యంగ్ వస్తుందని ఇచ్చాడు మహోదయ. ఎక్కడ ఏ సిద్ధిలో? దీంట్లోనే మహోదయ. సరిశ్రిప మహోదయ దాంట్లోనే దాతో రేఖాచో హలాదే క్రియ సమాభిహారే యంగ్ కాకుండా నిత్యం కౌటిల్యే గతౌ అనేన సూత్రేణ గత్యేర్తేభ్యో ధాతుభ్యో నిత్యం కౌటిల్యే ఆగమ్యమనే యంగ్ ప్రత్యయ భవతి అని ఇచ్చారు మహోదయ. దాతో రేఖాచో హలాదే బదులు గురూజీ ఆ సూత్రం బదులు ఈ సూత్రం రాయమని చెప్తున్నారు గురూజీ. నిత్యం కౌటిల్యే గతౌ. ఓకే, అర్థమైందండి. ఇది కుటిల గతిలో ఎందుకు పాము ఎప్పుడు కుటిలంగా నడుస్తుందా, స్ట్రైట్ గా నడవదు ఎప్పుడు కూడా. నిత్యం కౌటిల్య గతం అనే కుటిల గతితో నడిచేటువంటి సందర్భం అయితేనా అక్కడ దీంతో యంగు తీసుకొచ్చాడు అనమాట. ధాతో రేఖాచో హలాదే క్రియా సమిభిహారే యంగు కాకుండా ఇది కుటిల గతితో నడిచే పాము కదా, ఎప్పుడు కుటిలంగా నడుస్తుంది, వంకర తింకరగా నడుస్తుంది, అంటే కుటిల గతిలో నడుస్తుంది. కాబట్టి దీనికి ఈ సూత్రం వచ్చేసి యంగు తీసుకొచ్చింది. ఇది ఎక్కడిచ్చాని దీంట్లో అందరికి మీ పరిశిష్టంలో ఉందండి ఇది? ఉంది మహోదయ. గురూజీ ఉంది గురూజీ. ఎవరి దాంట్లో లేదా? ఎక్కడిచ్చాను? ఏ పేజీ ఇచ్చాను? పేజీ నెంబర్ ఎక్కడ? అదే పేజ్ లో గురూజీ, కింద అదే పేజ్ లో 576లో చివర్లో ఇచ్చాడు మహోదయ, స్టార్టింగ్ లో. దాంట్లో చదవండి, హిందీ చదవండి ఒకసారి. దీని అర్థం వచ్చేసి మహోదయ, అర్థం వచ్చేసి నిత్యం కౌటిల్యే గతౌ. అదే అర్థమైంది. ఒక్క నిమిషం లక్ష్మణ గారు, అదే అర్థమైంది. కింద రూపంలో ఇसी प्रकार श्रीप्ति गतौ से सरिश्रिप बार बार सरकने वाला सर्प आदि की सिद्धि जाने. केवल इतना विशेष है कि यहाँ नित्यम कौटिल्य गतौ से यंग होकर पूर्ववत सब कार्य होकर सरिसृप आ इत अवस्था में पुगंतस्य लघुपदस्य च. ఈ సూత్రం ద్వారా మనకు ఓకే అండి. ఇది పాత పుస్తకాలు లేదు, ఇది కొత్తగా వచ్చిన ప్రింట్అవుట్ లో వచ్చింది, కానీ దీంతోనే అవుతుంది. అది కరెక్టే అండి. నిత్యం కౌటిల్య గతం అనే సూత్రం కుటిల గతి. ఒకవేళ అది ఏంటి క్రియా సమిభిహార ఏంటంటే మాటి మాటికి శుద్ధి చేయడం. ఇక మాటి శుద్ధి చేస్తుంది, మాటి మాటికి పాకుతుంది. శుద్ధి వేరు, పాకడం వేరు. కాబట్టి ఇలా ఒక్కర గతిలో వెళ్ళే సందర్భం అయితేనా నిత్యం కౌటిల్యే గతం అనే సూత్రం చేత ఇక్కడ మీరు యంగ్ తీసుకొచ్చుకోండి. ధాతో రేఖాచో హలాదేహి క్రియా సమిభిహారే యంగ్. ఈ సూత్ర స్థానంలో నిత్యం కౌటిల్యే గతం అనే సూత్రన కుటిలార్థే ధాతో యంగ్ ప్రత్యయే భవతి. ఓకేనా? ఓకేనా, ఉత్తమం, అతి ఉత్తమం. ఇక్కడ ఇవ్వలేదు కొన్ని పుస్తకాల్లో, కానీ అది దాంతోనే అవుతుందండి. అతి ఉత్తమం. అందరి దాంట్లో కొంతమంది లేకపోవచ్చండి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ పుస్తకాలు లేదు మాకు ఈ సూత్రం అది కొంచెం యాడ్ చేసుకోవాలి అంతే. నా పుస్తకంలో లేదండి. కొత్త పుస్తకాల్లో దానిపైన ఇప్పుడు కేవలం ఇతనా విశేష హై అనుందా? ఇతనా విశేష హై దాంట్లో చిన్న ఒక ఓకే అండి. అక్కడ ఒక చిహ్నం పెట్టి కింద రాసుకోండి సూత్రం. అక్కడ ఈ స్థానంలో రాసుకోవాలని చెప్పి ఒక సంకేతం ఇచ్చేసి అక్కడ 1వ నెంబర్ పెట్టేసి కింద 1వ నెంబర్ పెట్టి నిత్యం కౌటిల్య గతం రాసుకోండి. 3:1:23 అండి సూత్రం సంఖ్య. నిత్యం కౌటిల్యే గతం ఇది రాసుకోండి. సూత్ర సంఖ్య 3:1:23 అండి. 23. ఓకే అండి, రాసుకోండి. నిత్యం కౌటిల్య గతం. సరే, ఈ సూత్రం ఏమి తీసుకొస్తాం, మిగిలిన ప్రక్రియ అంతా సేమ్ అదే అండి. ఓకేనా? అతి ఉత్తమం. నిత్యం కౌటిల్యే గతం ఇది విశేషం అండి, అంతే. అక్కడ యంగు దాంతో తీసుకొచ్చాం ధాతో రేఖాచో. అది మాటికి మళ్ళీ చేసేస్తాం, పునః మళ్ళీ చేయడం. ఇది మళ్ళీ చేయడం కాదు, ఇది వృత్తి ఎప్పుడు పాకుతూనే ఉంటుంది.
పాకేటువంటి అర్థంలో అయితే ఈ సూత్రం వచ్చేసి ఎంగు తీసుకొచ్చింది. ఓకేనా? చూడు, అర్థాన్ని బట్టి సూత్రం మారిపోయింది. అది పునః పునః కథనం. ఇది మాటి మాటికి ఇక్కడ అలాంటి అర్థం కాకుండా పాకే అర్థంలో కాబట్టి నిత్యం కౌటిల్యే కుటిలే అర్థంలో ఎంగు ప్రత్యయం వచ్చింది. అస్తు అండి. ఇంకా అండి ఓకే అండి, సంతోషం. కాబట్టి ఇది కూడా అలా రాయండి. ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకుని నెక్స్ట్ 5వ సూత్రం రాయండి. కింద 5వ సూత్రం రాసుకోండి. కింగితిచ దీంట్లో రూపాలు సందేహం లేదు కదా. పోపువా సేమ్ లోలుకి సమానంగానే రాశాము. మరి మృజాకి సమానంగా సరిశ్రూప కూడా సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఏ మార్పులు అయితే వచ్చాయో అది చెప్పాము. అస్తు అండి. కింద మళ్ళీ నెక్స్ట్ 5వ సూత్రం రాసుకోండి నీట్గా. కింగితిచ మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. కాసేపు పరిశిష్టం పక్కన పెట్టి కింగితిచ చూడండి, పైన నా ధాతు లోప ఆర్ధ ధాతుకి నుంచి సూత్రంలో నా ఉంది కదా. నా ఇస్ పదికి అనువృత్తి ఏక్ చేతక్ జాతి హే. ఇది 6వ సూత్రం వరకు నాకి అనువృత్తి వస్తుందండి, అంటే నిషేధిస్తుంది. చూడండి, నా అనే పదం మాత్రమే వచ్చింది. ధాతు లోప ఆర్ధ ధాతుకి ఇవన్నీ రాలేదు. ఓన్లీ నాకి మాత్రమే అనువృత్తి వస్తుంది, కేవలం నకారానికి మాత్రమే. అంటే ఇది నిషేధిస్తుంది అన్నమాట, నిషేధార్థంలో. ఆ పైన ఏ విధంగా అయితే వృద్ధి గుణం కాదు అని ఏ విధంగా నిషేధించిందో ఆ సూత్రం వచ్చేసి ఇక్కడ కూడా అదే వృద్ధి గుణాన్ని నిషేధిస్తుంది ఈ సూత్రం వచ్చి. కింగితిచ కూడా నిషేధిస్తుంది. ఏదాన్ని? గుణాన్ని నిషేధిస్తుంది, వృద్ధి నిషేధిస్తుంది. వృద్ధి కూడా నిషేధిస్తుంది. ఏ రకంగా నిషేధిస్తుందని చూద్దాం ఇప్పుడు. రాసుకోండి. కింగితిచ పదచ్ఛేద విభక్తి. పదచ్ఛేద విభక్తి రాసుకోండి. కింగితి ఒకటే పదం అనేది. కింగితి సప్తమి విభక్తి ఏకవచనం. కింగితి సప్తమి విభక్తి ఏకవచనం. కింగితి సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి ఏకవచనం. చ అవ్యయపదం. కింద రాసుకోండి. సమాస. కింగితి అనే పదం ఎలా విడగొట్టా చూడండి. కింగితులు ఎన్ని పదాలు ఉన్నాయి, ఏ రకంగా అది విడగొట్టా చూద్దాం. సమాస నీట్గా రాసుకోండి. ఇక్కడి నుంచి కూడా మీకు చాలా నీట్గా అర్థమవుతుందండి. సమాస. గశ్చ ముందు పెట్టుకోండి, పుస్తకం ముందు పెట్టుకోండి. గ్రూపులో కూడా పెట్టారు, లేని వాళ్ళు చూసి రాసుకోండి. గశ్చ మొట్టమొదటి గశ్చ గా అని చెప్పారు. గశ్చ తర్వాత కశ్చ కకారం. కశ్చ తర్వాత గశ్చ కశ్చ మూడు ఆచార్య గ్రూప్ లో పెట్టలేదా ఆచార్య? ఒకసారి పెట్టమని చెప్పండి. జీ ఎవరైనా పెట్టండి. నెంబర్ అండి 5వ నెంబర్ అండి. స్టార్టింగ్ 5వ సూత్రం. ఎవరు పంపిస్తున్నారండి? జీ రాసుకోండి. గశ్చ కశ్చ గశ్చ.
జీ పంపించారు చూడండి, ముందు ఆల్రెడీ పంపారండి, మళ్ళీ చూసుకోండి పర్వాలేదు. గశ్చ కశ్చ గశ్చ ఇది ఈక్వల్ టు కలిపితే కక్కంగ్, కక్కంగ్ అవుతుందా అండి? మొత్తం కలిపితే ఉంది కక్కంగ్ అయిపోయింది. క క ఇంగ్, క క ఇంగ్ అంటే ముందుండే గకారం ముందుండే గకారం కూడా కకారంగా మారిపోతుంది, అందుకే కక్కంగ్ అయిపోయింది. ఓకేనా? కక్కంగ్. మళ్ళీ కాబట్టి కక్కంగ్ ఇతౌ యస్య, కక్కంగ్ అంటే కకారము గకారము గకారం ఇతయ్యాయి ఎక్కడైతే అంటే ఏ ప్రత్యయానికైతే. కక్కంగ్ ఇతో యస్య, కక్కంగ్ ఇతో యస్య, ఇతో యస్య, కక్కంగ్ ఇతో యస్య సా కింగత్ అయిపోయింది, కింగత్ అయిపోయింది. సా కింగత్, సా కింగత్. తస్మిన్ కింగితి, కింగితి, తస్మిన్ కింగితి. ద్వంద్వ గర్భో బహువ్రీహి, ద్వంద్వ గర్భో బహువ్రీహి. ద్వంద్వ గర్భో బహువ్రీహి సమాస, ద్వంద్వ గర్భో బహువ్రీహి సమాస. ఓకేనా? అంటే గశ్చ అంటే గకారానికి తీయేసాము, కశ్చ ఎక్కడైతే కకారానికి తీయేసామో, ఇంగశ్చ ఎక్కడ గకారానికి తీయేసాము, దాన్ని మొత్తం మూడు కలిపితే కక్కంగ్ అని చెప్పాం. ఇది ఏంటి? ద్వంద్వ సమాసం అండి. ఇది ద్వంద్వ సమాసంలో అన్ని పదాలకు ప్రాధాన్యత ఉంటుంది. గకారానికి ప్రాధాన్యత ఉంటుంది, కకారానికి ఉంటుంది, గకారానికి ఉంటుంది. అందుకే ద్వంద్వ సమాసం ముందు చెప్పాడు. మళ్ళీ ద్వంద్వ సమాసంలోనే మళ్ళీ ఏం చేశాడు? ఆ బహుది సమాసం చేశాడు. అందుకే ద్వంద్వ సమాసంలోనే బహుది సమాసం ఉంది కాబట్టి ద్వంద్వ గర్భ అని చెప్పాడు. అంటే ద్వంద్వ సమాసంలో అంటే గర్భం అంటే దాంట్లోనే బహుది సమాసం ఉంది కాబట్టి ద్వంద్వ గర్భ, అదే గర్భంలో ఉంది అంటే అందులోనే ఉంది అని అర్థం. ద్వంద్వ సమాసంలోనే మళ్ళీ ఏం చేశాడు? బహుది సమాసం చేశాడు. ముందు గశ్చ కశ్చ గశ్చ అని చెప్పి కక్కం, మరి కక్కం ఇతో యస్య చెప్పాను. యస్య యస్మి ఇటువంటి ఎక్కడ ఉన్నా బహుది సమాసం అని, అది బహుది సమాసంలో ఉంటుందని. అంటే కక్కం అని కకారం గకారం గకారం ఇతో యస్య, ఇత్తయ్యాయి ఎవరికైతే అంటే ఏ ప్రత్యయానికైతే, దాన్ని సా కింగత్ అని చెప్పాం. అలాంటి కింగత్ పక్కన ఉంటే అప్పుడు గుణము వృద్ధి ఏవైతే ఈ సూత్రార్థం చెప్తుందో దాని ప్రకారంగా నిషేధింపబడతాయి. అస్తు మొత్తానికి ఈ రకంగా విడగొట్టారు. ద్వంద్వ గర్భ బహుది సమాసం అంటే ముందు ద్వంద్వ సమాసం విడగొట్టారు, తర్వాత దాని గర్భంలోనే బహుది సమాసం ఉంది అని చెప్పాడు. అస్తు ఇక్కడ అనువృత్తి చూసుకుని ఏమొస్తున్నాయి? ఇకో గుణ వృద్ధి, ఇకో గుణ వృద్ధి సూత్రంలో మొత్తం సంపూర్ణ సూత్రం ఇక్కడ ఈ సూత్రంలో కూడా అనువృత్తి వస్తుందండి. తర్వాత నా ధాతు లోప ఆర్ధ ధాతు గురించి నాకి అనువృత్తి, అందుకే రెండు చూపించాడు. ఇకో గుణవృద్ధి కామ నా అనువృత్తి, రెండు సూత్రాలు వస్తున్నాయి. ఓకేనా? ఈ రెండు వస్తున్నాయి. చూద్దాం ఇప్పుడు. అర్థ రాసుకోండి. అర్థం అర్థ గిత్, గిత్ కామ కిత్ కామ, గిత్ కామ కిత్ కామ, గిత్ గిత్, గిత్ కామ కిత్ కామ, గిత్ గిత్, గిత్ కిత్ గిత్ అని చెప్పాం కదా. కకారంకి తీస్తే కిత్ అంటాము, ఒకవేళ గకారంకి తీస్తే గిత్ అంటాము, ఒకవేళ గకారానికి తీస్తే గిత్ అంటాం. అదే అన్నాడు. ఒకవేళ మకారం చేస్తే మిత్ అంటాం, ఒకవేళ టకారం చేస్తే టిత్ అంటాం. అట్లా ఏ వర్ణానికి అయితే ఇత్తని పేరు పెడతామో ఆ వర్ణం పేరు పిలుస్తాం. ఇక్కడ ఏమంటున్నాడు? గిత్ కిత్ గిత్, గకారము కకారము గకారము. గిత్ కిత్ గిత్, నిమిత్తకే నిమిత్తకే నిమిత్తకే. ఇకహ స్థానే చూడు, ఇకో గురించి అనువృత్తి వస్తుంది కదా. ఇకహ స్థానే
ఏ గుణవృద్ధి ప్రాప్నుతః ఏ గుణవృద్ధి ప్రాప్నుతః తే నా భవతః. నా వచ్చి నిషేధించుతుంది. మహోదయ ఒకసారి మళ్ళీ చెప్పరా అండి. గిత్ కిత్ గిత్ నిమిత్తకే నిమిత్తంగా ఉంటే నిమిత్తకే ఇకః స్థానే ఇకః స్థానే ఏ గుణవృద్ధి ప్రాప్నుతః ఏ గుణవృద్ధి ప్రాప్నుతః సూత్రం నుండి చెప్తున్నా అండి. మనకు బుక్స్ ఎవరికి దగ్గరైతే ఉన్నాయో అవే చెప్తున్నాను. బుక్ లో చెప్తున్నాను. ఏ గుణవృద్ధి ప్రాప్నుతః గుణము కానీ వృద్ధిగా ప్రాప్తమవుతాయో తే అవి నా భవతః. చాहे గుణం కానీ చాहे వృద్ధి కానీ తే నా భవతః. దీని తాత్పర్యం ఏంటంటే ఒకసారి గమనించండి. అంటే ఏ ప్రత్యయంలో అయితే గకారం కిత్తి చేశామో, ఏ ప్రత్యయంలో అయితే ఇంకా ఏ ప్రత్యయంలో అయితే కకారం కిత్తి చేశామో, లేదా ఏ ప్రత్యయంలో అయితే గకారం కిత్తి చేశాము, ఆ ప్రత్యయం పక్కన ఉంటే అంటే దాన్ని నిమిత్తం చేసుకుని, అదే ప్రత్యయానికి నిమిత్తం చేసుకుని నువ్వు అంగంలో కానీ ధాతులో కానీ ఎక్కడైనా కానీ గుణము కానీ వృద్ధి కానీ చేసుకుంటా అంటే అవి కావు అని నిషేధిస్తుంది. అది ఆ గుణం కానీ వృద్ధి కానీ రాదు అని ఈ సూత్రం నిషేధిస్తుంది. ఏ ప్రత్యయంలో అయితే గకారానికి తీయేసావా, లేదా కకారానికి తీయేసావా, లేదా గకారానికి తీయేసావా, అలాగే 3 వర్ణాలు ఏదో ఒక వర్ణం అండి. కొన్ని చోట్ల ఒకే దాదాపుగా ప్రత్యయం ఏదో ఒక వర్ణం కకారం ఉంటుంది, గకారం ఉంటుంది, గకారం ఉంటుందండి. ఏదో ఒకటే ఉంటుంది మనకు. అపవాదం ఎక్కడైనా ఒకదాని 2 ఉండొచ్చు, 2 ఇచ్చినా భయం లేదు మనకు. సామాన్యంగా 3 ఏదో ఒక వర్ణం ఉంటుంది. అలాంటి ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని ఇతి చేసినటువంటి ప్రత్యయం నిమిత్తం చేసుకుని మళ్ళీ నువ్వు ధాతు గుణంగాని వృద్ధిగాని చేసుకుంటా అంటే అవి కావు. గిత్ నిమిత్తకే గిత్ నిమిత్తకే గిత్ నిమిత్తకే అంటే నిమిత్తంగా ఉంటే పక్కన ఉంటే ఏ గుణవృద్ధి ప్రాప్నుత ఏవైతే గుణము గాని వృద్ధిగా ప్రాప్తం వస్తే అవి నా భవతః అవి కావు. అర్థమైందా? ఇప్పుడు మనం అచ్చు ప్రత్యయం నిమిత్తం చేసుకుని అంగం గుణం చేసుకుంటా అంటే వచ్చి నా ధాతు లోప ఆర్ధ ధాతుకి ఏమని నా ధాతు లోప ఆర్ధ ధాతుకు వచ్చి చెప్పింది. నువ్వు అదే అచ్చు ప్రత్యాన్ని ముందేమో నిమిత్తం చేసుకుని ఎంగుక ధాతు అవయవం ఎంగుక లోపం చేసావు, మళ్ళీ అదే అచ్చు ప్రత్యాన్ని నిమిత్తం చేసుకుని గుణం చేస్తా ఉంటున్నా అవి గుణము వృద్ధి కావని చెప్పింది. ఇక్కడేమంటే అచ్చు ప్రత్యయం కాదు, ఇక్కడ ఏదైనా కానీ ఏ ప్రత్యయం చెప్తే గకారానికి కానీ కకారానికి కానీ గకారం కానీ ఇత్త అయినటువంటి ప్రత్యయం పక్కన ఉంటే అంటే ఆ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకుని మళ్ళీ నువ్వు గుణము కానీ వృద్ధి కానీ చేస్తా అంటే అవి కావు, గుణము కానీ వృద్ధి కానీ రావు అని చెప్పింది సూత్రం స్పష్టంగా. ఓకే, ఇది దీని యొక్క తాత్పర్యం అండి. కిత్ గిత్ గిత్ కిత్ గిత్ నిమిత్తకే ఇకా స్థానే ఎక్కువ స్థానంలో ఖచ్చితంగా గుణం వృద్ధి అంటే తెలుసు కదా. గుణం ఎప్పుడైనా వృద్ధి ఎప్పుడైనా ఎక్కులకు మాత్రమే అవుతాయి. అందుకే ఇకా స్థానే ఇకో గుణ వృద్ధి మనకు అదిగా చెప్తూ ఉంటున్నమాట. ఇకా స్థానం ఎక్కువ స్థానంలో ఏ గుణవృద్ధి ఏవైతే గుణవృద్ధి ప్రాప్తమయ్యాయో తే అవి నా భవతః అవి కావు. ఓకే, అస్తు అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. గిత్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏమి ఉన్నాయి? గిత్కి సంబంధించిన ఎగ్జాంపుల్ రాసుకోండి. గిత్కి జిష్ణు భూష్ణు ఈ గకారానికి తీసినప్పుడు వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ అండి. జిష్ణు భూష్ణు. నెక్స్ట్ కిత్కి ఉదాహరణ చూపిస్తున్నాడు. కిత్కి ఎగ్జాంపుల్స్ చితః చితవాన్, చితః కామ చితవాన్. నెక్స్ట్ అండి స్తుతః స్తుతవాన్, స్తుతః స్తుతవాన్, స్తుతః స్తుతవాన్. నెక్స్ట్ కృతః కృతవాన్. నెక్స్ట్ అండి కృతః కృతవాన్. నెక్స్ట్ మృష్టః మృష్టవాన్. కిత్తుకి ఎగ్జాంపుల్ చాలా చూపించాము. మృష్టః మృష్టవాన్. దీంట్లో ఒక్కటి వస్తే అన్ని వచ్చేటండి మనకు. ఒక్కటి నేర్చుకోవాలి అంతే. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తే మిగతా అన్ని రాసేయచ్చు. నెక్స్ట్ గిత్తుకి ఎగ్జాంపుల్స్ అండి. గిత్తుకి ఎగ్జాంపుల్స్ ఎక్కడ వచ్చాయో చూపిస్తున్నాడు. ఉదాహరణ ఏంటి? చినుతః చినుతః,
చినుతః కామ సునుతః సునుతః చినుతః కామ సునుతః సునుతః కామ చిన్వంతి 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 కామ శృణ్వంతి శృణ్వంతి కామ మృజంతి మృజంతి. ఇవి ఇంగిత్కి ఎగ్జాంపుల్స్. మృజంతి మృజంతి. ఓకే అండి, ఇవి ఎగ్జాంపుల్స్. ఈ ఎగ్జాంపుల్స్ అండి. మనకు ఇక్కడ సప్తమి విభక్తి ఉంది కదా, సప్తమి విభక్తి 3 రకాలుగా ఉంటుందండి. కింద రాసుకోండి. సప్తమి విభక్తి 3 రకాలుగా ఉంటుంది. సప్తమి విభక్తి 3 రకాలుగా ఉంటుంది. సప్తమి విభక్తి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సతీ సప్తమి. ఏంటండి? ఒకటి సతీ సప్తమి, రెండవది పరసప్తమి. పరసప్తమి పరసప్తమి. మూడవది నిమిత్త సప్తమి. నిమిత్త సప్తమి. ఇక్కడ మనం మూడు విభక్తి 3 రకాల సప్తమి విభక్తి చెప్పామండి. సప్తమి విభక్తి 3 రకాలు. ఒకటి పరసప్తమి చెప్పాను, అంటే పక్కన ఉన్నప్పుడు. రెండోది సతి సప్తమి. ఏంటండి? సతి సప్తమి అంటే దాన్ని విషయ సప్తమి అనవచ్చు. విషయ సప్తమి అంటే విషయంలో, విషయ సప్తమి రెండవది. మూడవది నిమిత్త సప్తమి. ఏంటండి? నిమిత్త సప్తమి. అవన్నీ రాసుకునే క్రమంగా మొట్టమొదటి రాశారండి మీరు. సతీ సప్తమి మహోదయ. సతీ సప్తమి, పరసప్తమి, నిమిత్త సప్తమి. సతీ సప్తమి. సతీ సప్తమికి విషయ సప్తమి కూడా ఇంకో పేరండి. విషయ సప్తమి అంటే విషయంలో. సతీ సప్తమి విషయ సప్తమి అంటే విషయంలో. ఇప్పుడు రాముడు వనం గతే సతి. రాముడు వనానికి వెళ్ళిపోయినప్పుడు భరత ఆగత. ముందు ఆయన వెళ్ళిపోయాడు, అది సతీ సప్తమి అంట. అలా వెళ్ళిపోయినప్పుడు ఇది జరిగిందన్నమాట. దీని సతీ సప్తమి అంటే విషయంలో. అలా విషయం జరిగింది, ఇక్కడ ఈ విషయం ఇలా జరిగింది. అందుకే దీన్ని సతీ సప్తమి విషయ సప్తమి అంటాం. ఒకటి పరసప్తమి. రెండోది చెప్పారు పరసప్తమి అంటే పక్కన ఉన్నప్పుడు. ఇప్పుడు అతి సప్తమి. ఇప్పుడు ఏంటి? అచ్చు పక్కన ఉంటే మనం అంగానికి అవయవానికి లోపం చేశాం కదా, గుణం ప్రాప్తమైంది. అది పక్కన ఉంటే పద నిమిత్తం. అందుకే పద నిమిత్తం అంటాం. అంటే పదంగా ఉంటే ముందుకు పని చేసుకున్నాం, అందుకంటే పద సప్తమి అంటాం. నెక్స్ట్ ఏంటి? నిమిత్త సప్తమి. ఏంటండి? నిమిత్త సప్తమి. ఒకటి పద సప్తమికి పక్కన ఉంటే చాలా ముందుకు వేరే పనులు జరిగిపోతా ఉంటాయి. ఇక్కడ ఇంకోటి ఏంటి? నిమిత్త సప్తమి. ఏంటి? నిమిత్త సప్తమి. అది పక్కన ఉంటేనే ఇక్కడ అంగానికి ఏదైనా పని జరుగుతుందా అంట. అది లేకుంటే కాదు. ఇక్కడ మనకి ఏంటి? కింగిది చే సప్తమి గిత్ కిత్ గిత్ నిమిత్త సప్తమి అండి. ఇది ఏ సప్తమి? నిమిత్త. అంటే కకారం ఇత్తు కానీ గిత్తు ప్రతి నిమిత్తంగా ఉంటేనే దాత్మ గుణం కానీ వృద్ధి కానీ వస్తున్నాం అంట. అర్థమైందా? అందుకే ఇక్కడ ఉండేదంటే నిమిత్త సప్తమి అంటాం. ఏ సప్తమి అండి? 3 సప్తమిలో సతి సప్తమి, పరసప్తమి, నిమిత్త సప్తమి. ఇది ఏంటి? నిమిత్త సప్తమి. గీతిలో ఉండేది సప్తమి విభక్తి. ఏ సప్తమి అంటే నిమిత్త సప్తమి చెప్పండి. అది కిత్తు గిత్తు అనేది నిమిత్తంగా ఉంటేనే, కకారం కానీ గకారం కానీ నిమిత్తంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది అలా గుణవృద్ధి ప్రాప్తమైనప్పుడు వద్దు అని నిషేధిస్తుంది. ఓకే, ఇది అండి మనకు సూత్రార్థము. ఇది ఎటువంటి సందేహం ఉంటే మనం రేపు చూద్దామండి. వీటి యొక్క రూపసిద్ధి అనేది రేపు చూద్దాం. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూసుకొని వచ్చేసింది. ఒకసారి పరిశిష్టంలో ఉన్నాయి, ప్రతి సూత్రం ఓపెన్ చేసి ఏమంటుంది, ఎలా ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేయండి ముఖ్యంగా. అస్తు అండి.
దీంట్లో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి, అంటే ముందుకు వెళ్దామండి. జీ ఆచార్య మహోదయ, ఓం జీ. జీ చెప్పండి. జీ ఇందులో సమాసంలో పద విభాగం చేశారు కదా గురుజీ. గశ్చ కశ్చ గశ్చ వచ్చింది. ఇక్కడ మనకు కింతిచ ఉంది రూపము. ఇక్కడ ఈ గశ్చ ఎక్కడి నుంచి వచ్చింది గురుజీ? సమాసంలో పద విభాగం దాంట్లో విడగొట్టుంటే అవి ఆ కింగితులు ఇవి మూడు వర్ణాలు ఉన్నాయి. కకారం ఉంది, గకారం ఉంది, కకారం ఉంది, గకారం ఉంది. 3 వర్ణాలు విడగొట్టితే అట్లా అయిపోయాయి. విడగొట్టి మరి కలిపాం. కక్కం ఇతౌ యస్య స కింగితి అయిపోయింది. చివర్లో ఈ గురుజీ చివర్లో ఉన్నటువంటి గకారంలో గకారం ఉంది, కింతిచ అంటున్నాం కదా, అదేనా గురుజీ? అదే కింగిత. గకారమే మళ్ళీ కకారంగా మారిపోయింది అన్నమాట, సంధి ప్రకారంగా. అందుకే రాస్తే గశ్చ కశ్చం గశ్చ ఈజ్ ఈక్వల్ టు కక్కంగ్ అని చెప్పినాం. కక్కంగ్ అని చెప్పాం అంటే ముందున్న గకారం కకారంగా మారిపోయింది. మళ్ళీ అవి కకంగ్ ఇతౌ యస్య కింగితి. కింగితికి వచ్చింది మీకు అంతిమంలో. అంతిమం ఏదైతే ఉందో అది తీసుకుంటాం, కింగితి అని. ధన్యవాదాలు గురుజీ. ఓం ధన్యవాదాలు. అస్తు అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్కారం.